సో కంగువా మూవీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. శివ డైరెక్షన్ లో వస్తుంది. అదేవిధంగా దిశా పట్నానికి ఫస్ట్ అంటే కల్కిలో చేసింది, కానీ మంచి క్యారెక్టర్ ఉన్న యాక్టర్ గా తనకి కంగువానే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. సేమ్ ఇంక్లూడింగ్ సూర్య కూడా. మరి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏఎంబి మాల్లో ఐనాక్స్, అదేవిధంగా పీవీఆర్స్, సింగిల్ స్క్రీన్స్ వీటిలో కూడా వాళ్ళకి పర్టికులర్ గా టికెట్ల రేట్ల విషయంలో అండ్ అన్నిట్లో కూడా కొంచెం స్క్రీన్ల విషయంలో కొంచెం గొడవలు అయినాయి. మైత్రి మూవీస్ కొంచెం వెనకాల అటు ఇటు చేస్తున్నాను కూడా. అంటే యూవీ క్రియేషన్స్ మూవీ కాబట్టి మైత్రి మేకర్స్ కి సంబంధించిన ఏదైతే మూవీ థియేటర్స్ ఉన్నాయో వాటిలో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ అవుతుంది. మరి దాని గురించి ఏమంటావు? ఎట్లా అంటే ఇప్పుడు మనకు తొందరలోనే ఇంకా దాదాపుగా 3 వారాల సమయంలోనే పుష్ప 2 రాబోతుంది. సో ఖచ్చితంగా పుష్ప 2 అనేది ఎంత గ్లోబల్ వైడ్ గా ఎంత బజ్ ఉందో అందరికీ తెలిసింది. ఇప్పటి నుంచి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాం. సో అట్లాంటి సినిమా కోసం దాదాపు 3 వారాల టైం ఉంది కాబట్టి ఒకవేళ ఈ సినిమా కానీ దీనికి ఒకవేళ అన్ని స్క్రీన్లు ఇచ్చి టికెట్ల పెంపు ఇదంతా కూడా మంచిగా చేసిరా అనుకో, ఒకవేళ ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా హిట్ అయితే ఆ సినిమాకి ఏమైనా హైప్ తగ్గుతుందేమో అని ఒక ఆలోచనతో ఈ విధంగా అయితే వాళ్ళు కాలం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు సూర్యకి మొదటి పాన్ ఇండియా సినిమా. సో ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ మన తెలుగులో ఉంటారు, అక్కడ సైడ్ ఉంటారు, ఎక్కడ చూసినా కూడా ఉంటారు. ముఖ్యంగా అది భాషతో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు కావచ్చు, ముఖ్యంగా ఆయన చేసే క్యారెక్టర్లకి. సో అట్లాంటిది అంత మంచి ఒక హీరోకి సంబంధించి, పెద్ద హీరోకి సంబంధించి ఇట్లా స్క్రీన్ ఇస్తలేరని చాలా మంది ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. సినిమా చూసిన తర్వాత కూడా చాలా మంది చెప్తారు ఇదే విధంగా, ఎందుకు మాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఆ సినిమా హిట్ హైప్ ఉండొచ్చు, కానీ ఏ హీరోకి ఏ సినిమాకి సంబంధించి దానికి ఉంటది, కానీ ఇట్లా స్క్రీన్లు ఇవ్వకపోవడం మాత్రం అసలు కరెక్ట్ కదని కూడా అంటే. అండ్ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఏఎంబి మాల్ అంటే ఆబ్వియస్లీ అటు మనకి ఏరియా ఏదైతే ఉందో కొంచెం రిచ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఏఎంబి సినీప్లెక్స్ లో కూడా ఇవ్వకపోవడము, అండ్ మెయిన్ ఇక్కడ ఉన్న పీవీఆర్ ఐనాక్స్ లలో కూడా, పీవీఆర్ ఐనాక్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో కూడా మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్ అంటే సింగిల్ స్క్రీన్స్ లలో కూడా ఆయనకి 175 రూపీస్ ఏదైతే టికెట్ ఉంటుందో అంత పెడితే ఏమన్నారంటే రెంట్ కి ఇస్తారంట. రెంట్ అంటే ఇంకా అది సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు, ఇంకా దానికి రిటర్న్ డబ్బులు ఏం రావు. 295 రూపీస్ పెడితే రిటర్న్ కూడా ఇస్తారనమాట, షేర్స్ ఇస్తారు అందులో. సో దాని వల్ల ఏంటంటే సినిమా మంచి బడ్జెట్ పెట్టిర్రు, ఒక 1000 crore వరకైనా వెళ్తుంది అనుకున్న మూవీని వీళ్ళు కనీసం ఒక 100 crore కూడా దాటనివ్వకుండా చేస్తున్నారు. సో ఇదేదో కావాలని చేస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. మెయిన్లీ మైత్రి మూవీస్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పుష్ప సినిమా కోసం ఇంత చేస్తుంది అని అంటుంది. మైత్రి మూవీస్ ఒక విధంగా ఈ తెలుగులోనే ఎక్కువ పట్టించుకుంటుంది, మిగతా దాంట్లో వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఆల్రెడీ. పుష్ప 2కి మైత్రికి ఇంకా ఎక్కువ సంబంధం లేదు. నిజానికి అటు బాలీవుడ్ లో వేరే వాళ్ళు తీసుకున్నారు, ఇటు నార్త్ సైడ్ ఎవరైతే మెయిన్ కరణ్ జోహర్ అనుకోవచ్చు, లేకపోతే సంజయ్ లీలా బన్సాలి, ఇలా వాళ్ళ సినిమాలకు సంబంధించి చూసుకుంటే తెలుగులోకి వస్తే ఒక డైరెక్టర్ గానీ ఒక టీమ్ కి గానీ ఇస్తారు కదా, అట్లా వాళ్ళ టీమ్ కి ఇచ్చేసిర్రు. కానీ ఈ సినిమాకి సంబంధించి మెయిన్లీ సూర్య సినిమాని ఏంటంటే కొంచెం డామినేట్ చేసేసారు అనమాట. అంటే 2 weeks ఉంది అనుకో, 14th అంటే మహాని 2.5 weeks ఉంది. సో ఆ 2.5 weeks లలో వాళ్ళు ప్రమోషన్స్ అన్ని చేసిన, ఇన్ కేస్ ఈ సినిమా క్లిక్ అవుతే మహా అంటే కలికి 8 రోజులు 50 రోజుల కంటే ఎక్కువ నడిచింది. జస్ట్ ఇమాజిన్, కొంచెం ఒక పొలిటికల్ జోనర్ కాకుండా వేరే జోనర్స్ ఏమైనా వచ్చి ఉంటే నడవకపోయేదేమో అనుకోవచ్చు. కానీ ఇది ఆల్రెడీ జనాలకు అర్థమైన నాలెడ్జ్, ఇది ఒక 700 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ కాబట్టి ఖచ్చితంగా జనాలకు అది నచ్చుతుందని తెలుసు. అందుకని చెప్పి కావాలనే ఇవ్వలేదు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా అందులో ఎంత వాస్తవమో తెలియదు. ఇంకొకటి కూడా ఈ రోజు ఇంకొక సినిమా కూడా ఉంది, మట్కా సినిమా. సో ఈ విధంగా కూడా కొంచెం మైనస్ పాయింట్ అనుకోవచ్చు. అంటే మట్కాకి ఆబ్వియస్లీ వాళ్ళు ప్రమోషన్ బాగా చేసుకున్నారు. యూ షుడ్ యాక్చువల్లీ యాక్సెప్ట్ మట్కా ప్రమోషన్స్. అంటే సూర్య ప్రమోషన్స్ తక్కువ చేసిండని అనట్లేను, బట్ ఈయనది 38 భాషలలో వస్తుంది. మట్కా మూవీస్ డిఫరెంట్, ఆయన కొంచెం ఒక కొత్త జానరా ట్రై చేసిండు. అప్పట్లో గద్దలకొండ గణేష్ అనేది ఒకటి సినిమా చేశారు, ఆ సినిమా టైప్ లో కొంచెం ఆయన గెటప్ కూడా ఉంది. సో అట్లా 2 సెట్ అయిపోయినాయి. కానీ ఈయనకు అట్లా కాదు, ఈ సినిమా ఆయన క్లిక్ అవ్వాలా,
అవుతేనే ఆయనకి నెక్స్ట్ పాన్ ఇండియాలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తది. అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టి చేసినప్పుడు కనీసం అందులో సగానికి సగం కూడా రాకపోతే సినిమా ఖచ్చితంగా వస్తది. లాంగ్ రన్ ఇవ్వకపోయినప్పటికి కూడా వాళ్ళకి రిటర్న్స్ అయితే వస్తాయి. ఎందుకంటే సినిమా ఒక అంతుకి మిక్స్డ్ టాక్ ఎందుకు వినిపిస్తుందంటే జనాలు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉంటున్నాను అనుకోండి, నాకు ప్రసాద్ ఐమాక్స్ ఒకటి తెలుసు, నాకు అందులో ఏ సినిమాలు అంటే నాకు అదే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఏఎంబి మాల్ దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ దాంట్లో ఏం సినిమాలు ఉంటాయి ఆయనకు అదే మైండ్ లో ఫిక్స్ ఉంటుంది, ఓకే ఇవే ఎక్కువ ఉన్నాయి అని. అట్లా వాళ్ళు ప్రమోషన్ పరంగా అండ్ టికెట్ల పరంగా కొంచెం ఐ గెస్ నిజంగానే థియేటర్లు అయితే చాలా తక్కువ ఇచ్చిర్రు. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. మేబీ ఇప్పుడు మట్కా సినిమా కోసం ఎక్కువ ఇచ్చి దీనికి తక్కువ ఇచ్చిర్రేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎంతైనా ఫ్యాన్స్ చెప్పినట్టుగా అది ఒక బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా వచ్చినప్పటికీ కూడా ఏ హీరోకి సంబంధించి ఆ ఫాలోయింగ్ వాళ్ళకి ఖచ్చితంగా సపరేట్ ఉంటది. కానీ మీరు టోటల్ గా స్క్రీన్ ప్లే ఇవ్వకపోతే ఆ ఉన్న ఫ్యాన్స్ కూడా ఎట్లా చూస్తారు సినిమా? కానీ స్క్రీన్స్ ఇచ్చినా కూడా టికెట్ల విషయంలో కొంచెం అటు ఇటు అయింది. సో ఓవరాల్ గా కంగోవా మూవీ అయితే బాగుంది. బట్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా అవ్వదా అనేది ఇంకొద్ది రోజులు అది రన్ అవుతే దాన్ని బట్టి తెలుస్తుంది.